నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ 50 రోజులు పాలన పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో అలాగే ప్రజల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది. ఈ 50 రోజుల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని, ఆయన వెళ్తున్నటువంటి విధానం గాని, ఆయన అనుసరిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వైఖరి పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజాపాలనపై దృష్టి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఆఫీస్ వ్యవహారాలకు సంబంధించి చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే అధికారుల మార్పులు, చేర్పులు, కీలకమైనటువంటి విభాగాల్లో ఆయన ఫోకస్ పెట్టడం, సమీక్షలు జరపడం, రకరకాలుగా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అలాగే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు కౌంటర్ ఇచ్చే పనిలో కూడా అదే దూకుడుగా ఉన్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం, తెలంగాణలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏ రకమైనటువంటి పాలన అందింది అనేది మనకు తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ప్రతి అంశంలో ప్రజలకు జవాబుదారీతనంగా మనం ఉండాలి. ఎందుకనంటే ప్రభుత్వంలోకి మనం రావటానికి ప్రజలు చూపించినటువంటి ప్రేమ, అభిమానం ఏదైతే ఉందో దానిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం ఏవైతే వాగ్దానాలు చేశామో వాటిని నెరవేర్చాలి, అమలు చేయాలి, ప్రజాపాలన అందించాలి. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని మనం తీసుకురావాలి. ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అప్పుడే 50 రోజులు గడిచిపోయింది. 50 రోజుల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు విషయంలో కానీ, అధికారులపై కొరడా జులిపించడంలో కానీ ప్రతి అంశంలో ఆయన కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా కీలకమైనటువంటి పరిణామం కూడా జరిగింది. తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులని తీసుకొచ్చారు దావోస్ పర్యటనకు వెళ్ళి. ఇలాంటి క్రమంలో అక్కడే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లండన్లో. ముఖ్యంగా ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, పాలనాపరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ప్రధానంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీలు, అలాగే దివ్యాంగురాలైనటువంటి రజనీకి నియామకపు పత్రం ఇవ్వటం కానీ చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశాలు. దాంతోపాటు ప్రజావాణి, ప్రజా దర్బార్, అనేక మందితో ఆయన ఇంటరాక్ట్ అవ్వటం, ఆయన దగ్గరికి వెళ్ళిన వారి దగ్గర నుంచి మాట్లాడటం, వినతి పత్రాలు తీసుకోవటం, దానికి సంబంధించి వెంటనే అధికారులను ఆదేశించడం అన్నీ జరిగాయి. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి మార్పులు చేసుకున్నారు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మార్చడం, సమర్థవంతమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం. అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు వారికి ఇష్టారాజ్యం వచ్చినట్లు వ్యవహరించారు, ప్రవర్తించారు, నిర్ణయాలు తీసుకున్నారు. వారందరికీ చెక్ పెట్టారు. ఇట్లా ఒకటి కాదు, చాలా అంశాల్లో ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో పనుల నిమిత్తం కానీ, కొత్త రేషన్ కార్డులు, ముఖ్యంగా 2 పథకాలు ప్రవేశపెట్టి మహాలక్ష్మి అని, ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం, ఇట్లా ఎన్నో ప్రజలకు మనం సంక్షేమ పథకాలు అందించాలి. అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తేనే మనల్ని ప్రజలు ఆదరిస్తారు అనే ఆలోచనతోనే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వేస్తున్న అడుగులు కానీ అలాగే ఉన్నాయి. ఇది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వీటితో పాటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని విభేదించి మాట్లాడుతున్నారో, ఆరోపిస్తున్నారో, విమర్శలు చేస్తున్నారో వారికి డబల్ డోస్ ఇస్తున్నారు. నిజంగా ఆయన మాట్లాడే తీరు మనకు తెలుసు. ఎవరిని కూడా ఉపేక్షించరు, చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి ఎనలేనిదనే చెప్పాలి. ఇట్లాంటి క్రమంలో ముఖ్యంగా సొంత పార్టీలోనే కుంపటి ఉంది.
ఎన్నో రకాలుగా ఆయన్ని వ్యతిరేకించారు, విభేదించారు. అయినా కూడా వారందరితో ఐక్యంగా ఉంటూ ఎక్కడా కూడా సమస్య రానివ్వకుండా ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారు. అది చాలా కీలకమైనటువంటి పరిణామం. సాధారణంగా ఈ రోజుల్లో చూస్తున్నాం మనం, ఏ రాజకీయ నాయకుడికి అటువంటి లక్షణాలు ఉండవు. కానీ రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ప్రతి ఒక్కరిని సముదాయించడంలో కానీ, ఎన్నో వర్గ విభేదాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యంగా తెలంగాణలో అయితే చాలా వర్గ విభేదాలు. ఇట్లాంటి క్రమంలో కూడా వారందరినీ ఏకం చేసి అధిష్టానం దగ్గర ఒక విధేయుడిగా స్టాంప్ వేయించుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటి క్రమంలో ఎంతోమంది మీద వేటు, ఎవరైతే ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తూ గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి వారి జాబితా ఉంది, వారిని ఒక్కొక్కరిగా ఏరిపారేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో సమర్థవంతమైనటువంటి టీంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీలో అనూహ్యమైనటువంటి మార్పులు, దానికి సంబంధించి ఒక విచారణ జరపాలి. అలాగే కాళేశ్వరానికి సంబంధించి ప్రతి ఒక్క ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అంతా సిబిఐకి ఇవ్వండి, సిఐడికి ఇవ్వండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. టీఎస్పీఎస్సీలో ఎవరైతే అక్రమాల అవినీతికి పాల్పడ్డారో వారందరినీ బయటికి లాగుదాం. రాష్ట్రంలో ఎవరైతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించడంలో ప్రముఖ పాత్ర పోషించారో అటువంటి అధికారులంతా ఏరివేయాలి. దానిలో భాగంగానే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, ఇట్లా చాలా అంశాల్లో ఆయన కీలకంగా వెళ్తున్నారు. ఇప్పుడు మిగిలిన 50 రోజులు అంటే 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. దానికి సంబంధించి ఒక్కొక్కటిగా స్టడీ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేయాలి, ఇప్పుడు త్వరలోనే మరో 2 పథకాలకి శ్రీకారం చుట్టారు. సో ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తాం, ప్రజలకు జవాబీదారీతనంగా మేము పనిచేస్తాం, ఎవరితో కూడా మాట అనిపించుకోం, గత పాలకుల మాదిరిగా మేము ఉండం, ఈ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి ఎనలేనిది. 40,000 కోట్లకు పైగా వచ్చిందంటే చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి రాష్ట్రం కూడా త్వరలోనే ఒక పురోగతి సాధిస్తుంది, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుంది అనేది కూడా రాజకీయ నిపుణులు, ఆర్థిక నిపుణులు ప్రతి ఒక్కరూ ఇదే చర్చించుకుంటున్నారు. మొత్తానికి 50 రోజుల పాలన ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపిందనే చెప్పాలి.